హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన అరటి పువ్వు మనకి అరటికాయలు వేసే ముందు ఎక్స్ట్రా ఉండిపోతుంది కదా, ఇది దీన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఎలా క్లీన్ చేయాలంటే మనం ఇలా ఓపెన్ చేస్తే ఒక కాడలా ఉంటుంది చూడండి. ఇది ఈ ఎక్స్ట్రా ఉంటుంది కదా లోపల, అది మనం ఇలా బయట తీసేసుకుంటే ఈ మొత్తం అలాగే క్లీన్ చేసుకోవాలి. ఇవి మొత్తం క్లీన్ చేసుకొని కట్ చేసుకొని చూపిస్తాను. చూసారు కదా, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అరటికాయలు మన ఇంటి దగ్గర పొలాల్లోని ఉంటాయి కదా, అరటి పూలు అవి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. బ్యాండ్ ఆయిల్ మరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఒకసారి అలా కలిపేసుకుందాం. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, బాగా కలిపేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం వేగిపోయాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటా కూడా యాడ్ చేసుకుందాం. ఇది బాగా మగ్గడానికి మేము మూత పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ చూద్దాము టమాటా కుక్ అయిపోయింది కదా. చూడండి, టమాటా మొత్తం వేగిపోయింది. ఇలా మధ్య మ్యాష్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం అరటి పువ్వు వేసుకున్నాం. ఇది వేసుకుని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాం. తర్వాత ఒకసారి మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనిద్దాం. చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 చెంచా అల్లం, 1/2 చెంచా జీలకర్ర పొడి, 1/2 చెంచా గరం మసాలా. ఇవన్నీ ఫ్రై అయినా బాగా కలిపిస్తున్నాం. ఒక 2 మినిట్స్ ఇలా మసాలా చూద్దాము. మగ్గిపోయింది కదా. ఇప్పుడు 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాం. బాగా కలిపేసుకుందాం. 5 to 6 మినిట్స్ కుక్ అవుతుంది. ఆ తర్వాత మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఏ మసాలాలు కానీ, కారం కానీ, సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. మీరే అంటారు, ఇది అరటికాయ పువ్వు అసలు అలా అనిపించట్లేదే అంటారు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు చెప్పకుండా పెట్టండి, కానీ కనిపెట్టడం చాలా కష్టం. ఇది తింటున్నప్పుడు వేరే టేస్టే తగులుతుంది. చూద్దాము. ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే, ఎందుకంటే చూడండి లైట్గా ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఒకసారి కలిపిస్తున్నాం. చూడండి దగ్గరికి అయిపోయింది కదా, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం వేరే బౌల్లో తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, ఫైనల్ లుక్ ఇది. అరటికాయ పువ్వు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి.